హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు రేణుక వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే గులాబ్ జామ్ అయితే చేస్తున్నా. ముందుగా పిండి అయితే కలుపుకోవాలన్నమాట. వేడి చేసిన పాలు అయితే కొద్దిగా వేసుకొని మంచిగా పిండి అయితే కలిపేసి పక్కన పెట్టుకునేసిన టీవీ చూస్తూ వంట చేస్తున్నాం అనమాట. మేము ఇంకా తినలేదు. మార్నింగ్ టిఫిన్ అయితే ఎగ్ దోశ చట్నీ అయితే చేశాను. ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత చక్కెర పాకంకి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా నేనైతే 2 2 లేదులేండి, అంటే 2 కప్పులు కొద్దిగా తక్కువ అనమాట. ఒక కప్పు మళ్ళీ ఇంకొంచెం అయితే తీసుకున్నాను. ఇంకా వాటర్ అయితే 2 కప్పులు తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, 1.25 అనమాట షుగర్ అయితే. ఇంకా వాటర్ అయితే 2 కప్పులు తీసుకున్నాను అనమాట. ఇంకా స్టవ్ వెలిగించి చక్కెర పాకంకి అయితే రెడీ అయితే చేశాను. ఇంకా లోపు అయితే నేను పిండి అయితే చిన్న వంటలు అయితే వేసుకుంటున్నాను. మేమైతే కొంచెం పెద్దగానే చేస్తామన్నమాట వంటలు. మాకు అట్లా ఉంటేనే చాలా ఇష్టము. ఇంకా ఇలాచీ అయితే వేస్తున్నాను అనమాట చక్కెర పాకంలోకి. చాలామంది దంచేస్తారనమాట, కాకపోతే మేమైతే ఇలాగే వేసుకుంటాము. అలాగే ఇంకోవైపు అయితే ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను అనమాట. ఇంకా వంటలు అనేవి డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు వంటలు అనేవి వేసుకుందాం. ఆయిల్ అయితే మంచిగా వేడెక్కింది అనమాట. తొందరగా కలర్ అయితే వచ్చేస్తున్నాయి. సో చూడండి, తొందరగా వేగిపోయాయి. ఇంకా లోపల ఉడకలేదు అనుకున్నారు, లోపలైతే మంచిగా ఉడికిందనమాట. చూడండి, సాఫ్ట్గా అయితే ఉడికిందనమాట. ఇంక ఇప్పుడైతే మనం వేడిగా చక్కెర పాకంలోకి వేసుకున్నాం అనమాట. చక్కెర పాకం ఆరిపోతే బాగుండదు, వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.